హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెల్ల జొన్నలతో ఇడ్లీ ఎలా చేసుకుందామో చూద్దాం. దానికోసం ముందుగా 2 కప్పుల తెల్ల జొన్నలను తీసుకున్నాను. అలాగే 1 కప్పు మినపప్పు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మినపప్పును కూడా బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో కూడా ఫ్రెష్ వాటర్ పోసుకొని పక్కన పెట్టాలి. ఇందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెండింటిని ఒక 6 to 7 అవర్స్ని నానబెట్టాలి. ఇప్పుడు ఈ 2 పప్పులను మెత్తగా రుబ్బుకోవాలి. దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంత పప్పును వేసి మిక్సీ పట్టుకుంటాను. మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. నేను ఇందులో ఎటువంటి రవ్వను కలపట్లేదు, ఓన్లీ తెల్ల జొన్నలతో మాత్రమే చేస్తున్నాను. అలాగే మరికొంత పప్పుని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు మిగిలిన పప్పును అంతా మిక్సీ జార్లో తీసుకుందాము. అలాగే ఇందులో 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక వచ్చిన పిండినంతా మిగిలిన పిండితో కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకుందాము. ఇప్పుడు దీనిని రాత్రంతా పులియబెట్టాలి, లేదా కనీసం ఒక 8 to 9 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు తెల్లవారి చూస్తే చూడండి పిండి ఎలా పులిసిందో. ఇలా బాగా పులిసిన పిండిని ఇప్పుడు మనం ఒక స్పూన్తో పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్స్లలో వేసుకుందాము. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ గిన్నెలోకి తీసుకొని ఒక 10-15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. ఒక 15 minutes తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా ఇడ్లీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.